హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కెనడా టాక్స్. ఈరోజు కెనడాలో హౌసెస్ అండ్ దాని రెంట్స్ కోసం తెలుసుకుందాం. మరి మా రెంట్ ఎంతో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. కెనడాలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి: టౌన్ హౌసెస్, గార్డెన్ హోమ్స్, హై రైజ్ బిల్డింగ్స్. టౌన్ హౌసెస్ అంటే సింగిల్ ఫ్యామిలీ ఇండివిజువల్ బిల్డింగ్లో స్టే చేస్తారు. ఇది 3 to 4 BHK హౌస్ లా ఉంటుంది. ఎగ్జాంపుల్, మన ఇండియాలో విల్లాస్ లాగా. కార్ పార్కింగ్, అవుట్డోర్ ఏరియా అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కొన్ని హౌసెస్కి అయితే బేస్మెంట్ కూడా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రెంట్స్ ఉంటాయి. మేము ఉన్న ఏరియాలో అయితే 3,500 నుంచి 5,000 కెనడియన్ డాలర్ వరకు ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2,10,000 నుంచి 3 lakh అన్నమాట. నెక్స్ట్ ది గార్డెన్ హోమ్స్. గార్డెన్ హోమ్స్ అంటే 2 to 3 floors బిల్డింగ్ లాగా ఉంటుంది. ఒక్కో బిల్డింగ్లో 8 to 10 suites వరకు ఉంటాయి. ఇక్కడ 1 BHK 2 BHK ఫ్లాట్స్ కూడా ఉంటాయి. పార్కింగ్ అయితే కామన్గా అవుట్ సైడ్ ఆర్ సెల్లార్లో ఉంటుంది. దీని రెంట్ అప్రాక్సిమేట్లీ 2,000 నుంచి 2,700 కెనడియన్ డాలర్ వరకు ఉంది. అంటే 1,20,000 నుంచి 1,60,000 అన్నమాట. అండ్ థర్డ్ వన్, హై రైజ్. మేము స్టే చేస్తుంది హై రైజ్ బిల్డింగ్లోనే. హై రైజ్ అంటే మనందరికీ తెలిసిందే. 10 to 15 floors బిల్డింగ్లో మల్టిపుల్ ఫ్లాట్స్ ఉన్నాయి. దీనికి కూడా బేస్మెంట్ ఆర్ అవుట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. దీని రెంట్ సేమ్ గార్డెన్ హోమ్స్ లా 1,20,000 నుంచి 1,60,000 ఉంది. మా హౌస్ రెంట్ అయితే 2,525 కెనడియన్ డాలర్. $1 ఈక్వల్ టు 60 రూపీస్. అంటే ఎంతో కామెంట్స్లో గెస్ చేసి చెప్పండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం కెనడా టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.